తెలంగాణలో పాఠశాలలు మళ్లీ తెచ్చుకోవడంతో ఇక రవాణా శాఖ బస్సుల ఫిట్నెస్ మీద తన దృష్టిని ముమ్మరం చేసింది. ఇక ముమ్మర తనిఖీలు కూడా చేస్తోంది. కానీ విద్యార్థులు స్కూల్ బస్సుల్లో ఉండగానే అధికారులు గంటల తరబడి తనిఖీలు చేయడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక జూన్ 15 నాడు స్కూళ్లు రీఓపెన్ అయ్యాక ఈ రవాణా శాఖ విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. ఈ నెల 15 నిర్వహించిన తనిఖీల్లో రవాణా శాఖ 245 స్కూల్ బస్సులపై కేసులు పెట్టింది. ఇక ఫిట్నెస్ లేని 60 బస్సులనైతే ఏకంగా సీజ్ చేశారు. అధికారులు ఓవర్లోడింగ్, ఇక డ్రైవర్ లైసెన్సులు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఫైర్ ఎగ్జిస్టింగ్విషర్లు ఇక ఫిట్నెస్ లేని బస్సులు ఎన్నున్నాయి, ఎలా ఉన్నాయి అన్న దాని గురించి ఆర్టీఏ అధికారులు అయితే ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. కొన్ని బస్సులను సీజ్ కూడా చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఆర్టీఏ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ఫోన్లో ఉన్నారు మనతో. ఇక వారిని అడిగి అన్ని ప్రశ్నలు కూడా సమాధానాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. మరి అంటే ఈ ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు నడపడం నేరం, అది అందరూ ఒప్పుకొని తీరాలి. కానీ పిల్లలు బస్సులో ఉండగానే ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని పిల్లలు ఇబ్బంది పడుతున్నారని పేరెంట్స్ అయితే అడుగుతున్నారు. దీన్ని మీరేమంటారు? ఇప్పుడు బస్సులో ఫిట్నెస్ రోడ్డు మీదకి వచ్చిన తర్వాతనే మనం ఫిట్నెస్ వెహికల్ డ్రైవర్ సంబంధించిన పరిస్థితి కానీ అవన్నీ చేయడానికి ఉంటుంది. ఆ మాత్రము పిల్లల భద్రత కోసం కూడా అది లేకుండా ఆటో రిక్షాల్లో కూడా పరిమితికి మించి ప్రయాణిస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. విద్యార్థుల భద్రత ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న వారికి సహకరించాలి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆటో రిక్షా ఉందండి, 15 మందిని స్టూడెంట్స్ను తల్లిదండ్రుల వాళ్ళకి ఆ మాత్రం బాధ్యత లేదా? విద్యార్థులను ఆ 15 మంది ఎక్కించే ఆటో రిక్షాల్లో ఓమ్ని బస్సులో ప్రయాణించడము. ఇంకొకటి, బస్సు అనేది రోడ్డు మీదుగా వచ్చిన తర్వాత ఆ బస్సు యొక్క కండిషన్ కానీ ఆ బస్సు డ్రైవర్ పరిస్థితి కానీ తెలుస్తుంది. డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని చెప్పేసి. కాబట్టి చేయకపోతేనేమో బస్సులు తనిఖీలు చేయట్లేదు అంటారు, చేస్తేనేమో ఇబ్బంది పడుతున్నారు అంటారు. ఖచ్చితంగా ఓర్చుకోవాలి. ఎందుకంటే ఇది విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశము. విద్యార్థుల ప్రాణాలను పరంగా పెట్టి తెలగాట ఆడే పరిస్థితి. ఏదో ఒకరిద్దరు అంటున్నారు, చాలా మంది హర్షిస్తున్నారు, చాలా ఫోర్స్ కూడా వస్తున్నది, చాలా మంచి పరిణామం అని కూడా చెప్తున్నారు. కాబట్టి అందరము కొంచెం సహకరిస్తే మనము ఈ రోడ్డు సేవ్ యాక్సిడెంట్స్ నివారించిన వాళ్ళం అవుతాం. మీరు చెప్పేది కానీ ఇది ఇప్పుడే అంటే స్కూల్ తెరవగానే పిల్లలని ఇబ్బంది పెడుతూ ఎందుకు? ఈ తనిఖీలన్నీ కూడా స్కూల్ ఓపెన్ అవ్వకముందే, అంటే ఏప్రిల్ మే నెలల్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు కదా అని కూడా కొంతమంది పేరెంట్స్ డౌట్ వ్యక్తం చేస్తున్నారు. లేదు, మీరు స్కూల్ బయట అంటే స్కూల్ పిల్లలతో పాటు బస్సు వస్తున్నప్పుడు స్కూల్ బయటే ఎంతమంది ఉన్నారు, మీరు చెప్పింది కరెక్టే, పిల్లలు ఉండగానే తనిఖీ చేయాలి. ఎందుకంటే ఎంతమందిని బస్సులో కుక్కుతున్నారు అన్నది కూడా మీకు తెలియాలి. సో అలా స్కూల్ బయటే ఆ తనిఖీ చేసి పిల్లల్ని పంపించేసి మిగతా తనిఖీలు చేసుకోవచ్చు కదా అని కొంతమంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఏమంటారు? ఎగ్జాక్ట్లీ, విద్యా సంస్థల యాజమాన్యాలు బాధ్యత వహించాలి. వాళ్ళు పిల్లల్ని పంపించేటప్పుడు, పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు ఎక్కువ మంది ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే, డ్రైవర్ యొక్క పరిస్థితిని కూడా, ఆ డ్రైవర్ ఏ డ్రైవర్ నడుపుతున్నాడు, డ్రైవింగ్ లైసెన్స్ లేని ఇంకోటి ఏంటంటే, ఇది అవగాహన లేకుండా మాట్లాడే మాటలు. ఎందుకు చెప్తున్నానంటే, మేము ఫిట్నెస్ ఆల్రెడీ మన ఆఫీస్కి వచ్చి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తారు. వెళ్ళని బస్సులు ఏమైనా ఉన్నాయా లేవా అనేది మనం రోడ్డు మీద చెక్ చేస్తేనే తెలుస్తుంది, ఏ బస్సు వెళ్ళిందో ఏ బస్సు వెళ్ళలేదో. ఇదంతప్పుడు ఏంది, ఒక వారం రోజులు ఉంటుంది. వారం రోజుల తర్వాత ఏ ఫిట్నెస్ బస్సు లేదో అది మీరు అన్నట్టు అప్పుడు ఆ బస్సుకు స్కూల్కి వెళ్ళి తనిఖీ చేయడం జరుగుతుంది. ఇంకొకటి, ఆటో రిక్షాలు, వ్యాన్లు అనేటివి కూడా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఏ ఆటో రిక్షా ఏ వ్యాను అన్నది. కాబట్టి ఒక అసంబద్ధ వాదనను తెర మీద తీసుకురాకుండా ఖచ్చితంగా మేము విద్యార్థుల భద్రత రాజీపడేది లేదు. విద్యార్థులు సంబంధించిన తల్లిదండ్రులు కూడా నేనేమంటున్నాను, ఒక్కటి మేడం, మీరు ఒక విషయం గమనించండి. ఆటో రిక్షాలో 15 మందిని ఎక్కిస్తున్నారు. ఆ తల్లిదండ్రులకు ఆ బాధ్యత లేదా? నా కూతురు 15 మంది ఎక్కి ఆటో రిక్షాలో నా కూతురు కూడా, నా కొడుకు కూడా ఉన్నారన్న విషయం తెలియదా? మరి వారు ఎందుకు ఎక్కిస్తున్నారండి? ఇప్పుడు ఆటో రిక్షా 4గురికి పరిమితము, మరి వారు ఎక్కిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ చేస్తేనేమో చేస్తున్నారు అంటారు, చేయకపోతే చేయట్లేదు అని అంటారు. కాబట్టి ఏదో ఎవరో మాట్లాడిన కాదు, మాకు నియమ నిబంధనలు తెలుసు. ఎట్టి పరిస్థితులలో ఈసారి మాత్రం ఆటో రిక్షాలలో ఎక్కే తల్లిదండ్రులు పిల్లల్ని మాత్రము
వాళ్ళ ప్రాణాలకు తెలంగాణ ఆడుతున్నారు. మీ కొడుకుల ప్రాణాల కన్నా, మీ కుమార్తెల ప్రాణాల కన్నా ఎక్కువ ఏది లేదు. మీరు దయచేసి ఓవర్లోడ్ తో ఉన్న ఆటో రిక్షాలు ఎక్కించకండి, దించండి. లేకపోతే ఈ సంవత్సరాంతం తనిఖీలు చేస్తాం, వాళ్ళన్నిటి సీజ్ చేస్తాము. అవి వారం రోజుల వరకు ఇది బస్సులకే పరిమితం కాదు. చాలా మంది ఏమనుకుంటున్నారు, బస్సులు అంటున్నారు. బస్సులకే పరిమితం కాదు, కారాదు. ఆటో రిక్షాలు, వ్యాన్లు, ఈవెన్ బస్సులు కూడా ఏంటంటే ఇది ఒక అకాడమిక్ ఇయర్ లో ఒక వారం రోజులు మాత్రమే ఇది తనిఖీలు ఉంటాయి. తర్వాత మన లిస్టు ముందుకు వచ్చేసుకొని ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళేసేసి మేము తనిఖీలు చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఇప్పుడు 25,987 బస్సులు ఉన్నాయి. మనకున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 250 మంది, 300 మంది ఉంటారు. వీటన్నిటిని చేయాలంటే ప్రతి స్కూల్కి వెళ్ళి తనిఖీలు చేయడం ఉండదు. అంటే ఇది ప్రొసీజర్ తెలియక. ప్రొసీజర్ ఎట్లుంటుంది అంటే ఫిట్నెస్ కోసం మన ఆఫీస్కి వచ్చిందంటే సర్టిఫికేట్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత వాడు డ్రైవర్ లేకుండా అటెండెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్ని పంపిస్తారండి. అది ఎట్లా తెలుస్తుంది? బస్సుకి వెళ్ళి బస్సులు తనిఖీ చేసి తెలియదు కదా. రోడ్డు మీదకి ఎక్కినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేక నడిపిస్తే ఆ డ్రైవర్ మీద ప్రాసిక్యూషన్ తీసుకుంటాం, ఆ యాజమాన్యం మీద ప్రాసిక్యూషన్ తీసుకుంటాం. కాబట్టి ఇది చాలా మంచి పరిణామం అని చాలా అందరి నుంచి అది వస్తుంది. మనం కూడా ఏంటి అంటే ప్రతిసారి ఈ ఒక నెగిటివ్ థాట్ థింకింగ్ లో ఏదో నిందించడం కాదు. ఇప్పుడు మన కామారెడ్డి జిల్లాలో ఒక ఆటో రిక్షా బోల్తా పడి ఒక అమ్మాయి చనిపోయింది. దానికి ఎవరు బాధ్యత వహించాలి? అంత మారుమూలలో మేము వెళ్ళి తనిఖీ చేసి సీజ్ చేస్తే తెల్లారి మళ్ళీ అదే భయం వెళ్తుంది. మళ్ళీ తెల్లారి రాస్తే ఎరాజ్ చేస్తున్నారు, సతాయిస్తున్నారు అంటారు. కాబట్టి అందరు బాధ్యత వహించాలి. ఇది అందరి విద్యా సంస్థల యాజమాన్యాలు, వాహన డ్రైవర్లు, వాహన యజమానులు, ఇటు మా తనిఖీ అధికారులు, అటు తల్లిదండ్రులు అందరూ కూడా దీనికి సమిష్టి బాధ్యత వహిస్తేనే మనము విద్యార్థులు రేపు ఒకటి జరుగుతుందండి. బస్సు చక్రాల కింద పడి దుర్మరణం చెందుతారు అటెండెంట్ లేక. అటెండెంట్ ఉన్నది లేనన్న విషయము బస్సు రోడ్డు మీద వచ్చినాక తెలుస్తుందా? బస్సు స్కూల్లో ఉన్నప్పుడు తెలుస్తుందా? ఆ బస్సు కార్పొరేట్ స్కూల్ వాళ్ళు లక్షలు ఫీజు తీసుకొని ఒక అటెండెంట్ పెట్టారు. చిన్న పిల్లలు వాళ్ళ పిల్లలు కదా. ఇది ఇప్పుడు ఏం అనిపించదు, ఆ తర్వాత తెలుస్తుంది. ఆ 2వ తరగతి చదివే అమ్మాయి క్లీనర్ లేక కింద పడి చనిపోయింది మన నార్పూర్లో 2 సంవత్సరాల క్రితము. దానికి అది ఎట్లా తెలుస్తుంది? మేము చెక్ చేస్తే తెలుస్తుంది. మేము రోడ్డు మీద ఆడ స్కూల్ లోపలికి వెళ్ళి చెక్ చేస్తే ఆడ అటెండెంట్ ఉన్నదా లేదా ఖాళీ బస్సులో తెలియదు కదండి. అందుకే ఇక్కడ పేరెంట్స్ కూడా ఒక చిన్న డౌట్ వ్యక్తం చేస్తున్నారు సార్. మీరు చెప్పింది కరెక్టే. ఒకటండి, పేరెంట్స్ అంటే పేరు చెప్పండి. పేరెంట్స్ అంటే 40 లక్షల మంది ఉన్నారు. అందులో ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు వాళ్ళని మా దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పండి. పేరెంట్స్ కమిటీ అంటున్నారా? పేరెంట్స్ అంటే ఇది ప్రాంతం అండి, పేరెంట్స్ కాదండి. పేరెంట్స్ అంటే వాళ్ళు ఎవరో ముందుకు రమ్మనండి. పేరెంట్స్ కమిటీయా? మరి పేరెంట్స్ చాలా మంది అర్థం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఫస్ట్ అయితే క్వశ్చన్ వినాలి కదా. క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫిట్నెస్ లేని బస్సుల్ని మీరు సీజ్ చేస్తున్నారు కరెక్టే, కానీ అదే బస్సు ఇందాక మీరే అన్నారు మళ్ళీ అదే బస్సును రోడ్డు మీద నడుపుతున్నారు అని. మరి సీజ్ చేసిన బస్సును మీరు ఎలా పంపిస్తున్నారు బయటికి? సారీ బస్సు గురించి నేను మాట్లాడుతున్నాను, ఆటో రిక్షా గురించి. ఆటో రిక్షా పరిమితికి మించి 15 మందిని ఎక్కిస్ చేస్తే మేము సీజ్ చేస్తాము. సీజ్ చేసిన తర్వాత తెల్లారి అదే తల్లిదండ్రులు, అదే విద్యార్థులు, అదే 15 మందిని ఎక్కిస్తారు. మళ్ళీ సీజ్ చేస్తాం. మళ్ళీ 2 సార్లు రాస్తే ఏమైతుంది? మేము కావాలని ఆటో రిక్షాల మీద పడుతున్నారని చెప్పేసి అంటారు. నేనేమంటున్నాను, తల్లిదండ్రులే 15 మందిని పంపించకుండా 4-5 పంపించారనుకోండి, ఇబ్బంది ఉండదు కదా. నేను అనేది ఏంటంటే అండి, మీరు ఒక్క విషయం గమనించండి, అందరి బాధ్యత. మేము చేస్తున్నాం బాధ్యత, అందరి బాధ్యత అనేది వహించాలి. అందరి బాధ్యత వహిస్తేనే అది అవుతుంది. సింపుల్ గా అది సింపుల్ అనేది ఏంటంటే ఇది అందరి బాధ్యత. తల్లిదండ్రులు అనే వ్యక్తులు 40 లక్షల తల్లిదండ్రుల్లో అందరు కూడా ఇప్పుడు నాకు మెసేజ్లు కానీ అది కానీ చాలా బాగా చేస్తున్నారు అని అంటున్నారు. ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఉంటే అది మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. వాళ్ళ పిల్లలకు సంబంధించి భద్రతకు సంబంధించి మనం చేస్తున్నాము. మాకేదో అది అనేది ఇప్పుడు మేము చేయడంలో మాకున్న ఉత్సాహం ఏంటి? మేము ఇది కాకపోతే ఇంకో వేరే పని చేసుకోవచ్చు కదా. ఇదే ఎందుకు చేయాల్సిన అవసరం మేము వచ్చింది? మీరు చెప్పింది కరెక్టే సార్, బట్ నేను అడుగుతున్నది ఏంటంటే మీరు పిల్లల్ని ఎక్కించిన ఆటో రిక్షాల గురించి మాట్లాడుతున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్, అది నాకు అర్థమైంది. బట్ నేనేం అడుగుతున్నానంటే ఫిట్నెస్ లేని బస్సులను మీరు సీజ్ చేసినప్పుడు అదే బస్సు మళ్ళీ బయటకు వచ్చి రోడ్ల మీద తిరుగుతుంది అంటే ఏంటి అర్థం? రాదు ఆ బస్సు మళ్ళీ రాదు. ఎందుకు రాదంటే ఆ బస్సు ఫిట్నెస్ లేని బస్సు సీజ్ చేసిన తర్వాత దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అదంతా ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత వాడు పెనాల్టీ 10,000 20,000 కట్టిన తర్వాత మళ్ళీ ఆ రిపేర్లన్నీ చేయించుకున్న తర్వాతనే ఫిట్నెస్ తీసుకున్న తర్వాతనే రోడ్డు మీదకి వస్తారు. లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు మరి నెక్స్ట్ మాకు ఎట్లా తెలుస్తుంది? మళ్ళీ చెక్ చేస్తేనే తెలుస్తుంది కదా, చెక్ చేయకపోతే తెలియదు కదా. కాబట్టి ఇదంతా ఏంటంటే ఖచ్చితంగా మనం చెక్ చేయాలి. చెక్ చేయకపోతే ఏమైతుంది? చెక్
చేయట్లేదు అంటారు. కాబట్టి ఏంటంటే అండి రాండమ్ నేను మీరు అన్నది కరెక్టే, విద్యార్థుల అసౌకర్యం కలగకుండా ఈ రాండమ్ చెకింగ్ అనేది ప్రతి సంవత్సరము స్టార్టింగ్ లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఈ 3 రోజులు చేసి ఆపేసామనుకోండి, తూతు మంత్రం తనిఖీలని మీరే అంటారు. ఆపకుండా చేశామనుకోండి విద్యార్థులకు అసౌకర్యం కలుగుతుంది, మా విద్యార్థులకు ప్రతిరోజు ఇదేం చెకింగ్ అని మీరే అంటారు. ఎగ్జామ్ కాబట్టి వీటన్నిటిని బ్యాలెన్స్ సమతూకం చేసుకొని మేము పద్ధతి ప్రకారం ఏంటంటే వ్యూహాత్మకంగా ఇప్పుడు చేయడం ద్వారా ఏదైనా భయం అనేది అందరిలో ఉంటుంది. ఆ తర్వాత వన్ వీక్ తర్వాత లిస్టు, ఒక ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల లిస్టు ముందు పెట్టుకొని ఆ స్కూల్ వాళ్ళ దగ్గర మాత్రమే మేము చేయడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు ఎక్కడంటే మా యొక్క టైం కూడా వేస్ట్ కాదు. కాబట్టి ఈ వారం రోజులు వ్యూహాత్మకంగా చేస్తాము. తల్లిదండ్రుల యొక్క ఇబ్బంది మాకు తెలుసు, విద్యార్థుల యొక్క ఇబ్బందులు మాకు తెలుసు. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండానే మేము ఈ తనిఖీలు అనేది చేస్తాం. ఒక్క రోజు కూడా ఓపిక పట్టకపోతే ఎట్లా? తల్లిదండ్రులు వాళ్ళ భద్రత కోసమే, వాళ్ళ పిల్లల కోసమే అంటారు. విద్యార్థుల భద్రత. ఇంకోటి ఏంటండి, ఏ తల్లిదండ్రులు స్కూల్ కు ఎప్పుడు పంపించిండ్రు, ఎన్ని రోజులు అయింది, స్కూల్ ఓపెన్ కి ఒక రోజు కూడా అమావాస్యనే ఉండే, అది గమ్మదు. ఎట్లా ఉంటదంటే పరిస్థితి, మంచి చేద్దామన్నా చేసే పరిస్థితి లేదు వ్యవస్థలో. అట్లా ఏ తల్లిదండ్రులు అండి, వాళ్ళ కూతురు కొడుకు ఎక్కడ వెళ్తున్నాడు, ఏ స్కూల్ వెళ్తున్నాడు, ఏ బస్సు వెళ్తున్నాడు, మేము చెక్ చేస్తాం ఆ బస్సు కరెక్ట్ ఉందో లేదు. ఒక్కసారి కిందికి బస్సు డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కనుక్కున్నారా, ఫిట్నెస్ కనుక్కున్నారా అంటే అది మా సంబంధం లేదు, మీరు చేయాలంటారు. మరి మేము ఎక్కడ చేయాలి? మేము చెకింగ్ లోనే చేయాలి కదా. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది అందరి బాధ్యత, ఇది ఒక్కరి బాధ్యత మాత్రమే కాదు, విద్యా సంస్థల యాజమాన్యాల ముఖ్య బాధ్యత. ఎందుకంటే వాళ్ళు ఏదో కాంట్రాక్టర్ ట్రావెల్స్ వాళ్ళకు అగ్రిమెంట్ ఇచ్చేసి ఫీజులు కలెక్షన్ చేసుకునే వాటిలో ఉన్న శ్రద్ధ ఒక 50% బస్సుల నిర్వహణపై పెట్టాలి. కాబట్టి నేనేమంటున్నాను, విద్యా సంస్థల యాజమాన్యాలు ఫస్ట్ బాధ్యత వహింపజేయించాలి. వాళ్ళు ఫిట్నెస్ లేకుండా రోడ్డు మీదకి రావడము, లేకపోతే పరిమితికి మించి చేయడము, అటెండెంట్ లేకపోవడం. అటెండెంట్ లేదండి, ఉండరండి. చిన్న పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర నాగోళ్ళ దగ్గర మొన్న దిగిండ్రు. ఆ దిగిన విషయం తెలియక డ్రైవరు తీసుకెళ్ళిండు కింద చక్రాలు. యాక్చువల్ రూల్ ప్రకారం అటెండెంట్ ఉండాలి. అటెండెంట్ లేదా చనిపోయింది చిన్న పిల్ల. ఒకటండి, పరిసర స్పృహ లేని విద్యార్థుల సురక్షిత రవాణా అన్నది అందరి బాధ్యత. సుప్రీంకోర్టు సైతము దీన్ని సీరియస్ గా పరిగణించి 15 సంవత్సరాలు దాటిన విద్యా సంస్థల బస్సులను నిషేధించింది. అంతే తప్ప ఒకరు ఇద్దరు తల్లిదండ్రుల పేరు చెప్పుకొని, తల్లిదండ్రులు 40 లక్షల మంది తల్లిదండ్రులు ఉన్నారు, ఓటింగ్ పెడదాము, మరి ఎవరు మంచి అంటారు, ఎవరు చేదంటారు. కాబట్టి ఒకరిద్దరు మాటలు పట్టుకొని అది కాదు. సార్, జనరల్ గా స్కూల్ బస్సులో మీరు ఫిట్నెస్ కి సంబంధించి తనిఖీలు చేస్తూ ఉంటారు కదా, ఏ తనిఖీలు చేస్తూ ఉంటారు? ఒక్కటండి, మొట్టమొదట వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుని బయటకు వచ్చిందా లేదా. ఎందుకంటే మే 10 మీరు చెప్పినట్టు చాలా మందికి ప్రొసీజర్ తెలియదు. మే 15 నుంచి జూన్ 15 లోపల ప్రతి బస్సు కూడా మా ఆర్టీఓ కార్యాలయానికి వచ్చి ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాలి. ఆ విధంగా పొందిన తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ మీరు అన్నట్టు ఆ ఇన్స్పెక్షన్ అప్పుడు అన్ని చూస్తాం. చాలా మంది తెలియదు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఆ రోడ్ల మీద చూస్తారు అనుకుంటారు. అన్ని ఈ పార్టీ 80% 90% పూర్తయినాయి. రాష్ట్రంలో 25,987 విద్యా సంస్థల బస్సులు ఉండగా దాదాపు 24,000 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ మే 15 నుంచి జూన్ 15 లోపల స్కూల్లోకి వచ్చేసేసి మన ఆర్టీఓ ఆఫీసులకు వచ్చి ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందారు. ఆ ఇచ్చే క్రమంలో మా వాళ్ళు అన్ని చూస్తారు. అయితే ఇక్కడ ఏమైపోతుందంటే డ్రైవర్ కి సంబంధించిన వ్యవహారం ఏమైతుంది, అక్కడ ఫిట్నెస్ అనేది స్కూల్ బస్ కి ఇస్తారు తప్ప డ్రైవర్ తెలియదు. మా డ్రైవర్ ఏ డ్రైవర్ తెలియదు. డ్రైవర్ పరిస్థితి ఉందా లేదా మేము డ్యూరింగ్ ద ట్రావెలింగ్ మేము చూడటం జరుగుతుంది. ప్లస్ మిగిలిన 2,000 బస్సులు కూడా ఫిట్నెస్ లేక తిరుగుతున్నాయా అన్నది మేము ర్యాండమ్ చెకింగ్ అనేది 4-5 రోజులు చేస్తాం. దీనివల్ల ఏమైతుంది అంటే ఒక ఇండికేషన్ అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. అయ్యో మనం జాగ్రత్త పెట్టుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ మీరు ఏదో చూస్తారన్నారు కదా, గ్రిల్స్ సరిగా ఉన్నాయా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏమైనా ఉందా, ఫైర్ కి సంబంధించిన ఉందా, అన్నించి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నాడా, 70 సంవత్సరాలు. ఇప్పుడు ఒక ప్రధాన ఆరోపణ ఏముందంటే కొద్దిమంది డ్రైవర్లు తాగి కూడా బండి నడుపుతున్నారని ఉందండి. అది ఎట్లా తెలుస్తుంది మనకు? రోడ్డు మీదకి వచ్చిన తర్వాత బ్రిటన్ లెవెల్ చెక్ చేస్తేనే తెలుస్తుంది కదా. అది ఎంత నేరం అండి తాగి నడపడము. ఆ విద్యాసంస్థ యాజమాన్యాలకు మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ డ్రైవర్ యొక్క పరిస్థితి ఏందో చూడకుండా పంపిస్తున్నారు. కాబట్టి నేను ఫస్ట్ కల్పిట్ విద్యాసంస్థల యాజమాన్యాలు. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి స్కూల్ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ బస్సు చేయకపోయినా వాళ్ళు బయట ఆటోలు ఓమ్ని వస్తున్నాయి కాబట్టి
వాళ్ళ స్టూడెంట్ డిక్లరేషన్ ఫామ్ లో ఎక్కడి నుంచి వస్తున్నాడు అన్నది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. మాకు సంబంధం లేదు అని కాదు. వాళ్ళ దగ్గర వందల ఆటో రిక్షాలు వాళ్ళకి వచ్చి ఆగుతాయి. ఒక్కొక్క దాంట్లో ఓపెన్ చేసి చీమలు లెక్క కిందకి దిగుతారండి. ఎంత బాధాకరము. 15 మంది 16 మంది. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనం మొదలు పెట్టకపోతే ఆటో రిక్షా బోల్తాపడి మరణించిన వారి ప్రాణమే, పెద్ద కార్పొరేట్ స్కూల్ కు సంబంధించినటువంటి కింద చనిపోయిన వాళ్ళు ప్రాణమే. కాబట్టి మనము ఆటో రిక్షాలను, ఓమ్ని వ్యాన్లను, ఆ చిన్న వెహికల్స్ అను మనం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే మళ్ళీ ఆటో రిక్షా బోల్తా పడేసేసి 15 మంది ప్రయాణిస్తున్న బోల్తా పడితే దానికి బాధ్యత ఎవరం వహిద్దాము. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వహించన్నా, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వహించన్నా, పేరెంట్స్ వహించన్నా, మేనేజ్మెంట్ వహించన్నా. కాబట్టి పేరెంట్స్ కూడా ఎందుకు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆటో రిక్షా కూడా పెరిగాయండి. ఏం లేదు, ఒక 100 రూపాయలు ఎక్కువ తక్కువను మీరు 15 మంది మీ కూతురు 15 మంది ఇచ్చే పిల్లల మధ్యన మీ కూతురుని కూర్చునే పెడుతున్నారు, మీ కొడుకును కూర్చునే పెడుతున్నారు. మీకు అర్థమవుతుంది ఆ విషయం. అది ఎంత బాధ్యత రాయించాము ఒక్కసారి ఆలోచించండి. నలుగురిని పెట్టేసి పంపించండి. ఆటో రిక్షా డ్రైవర్ సీట్ పక్కన కూర్చుండే పెట్టి పంపిస్తున్నారండి స్కూల్. మీరు ఈ రోజు చూడండి, మనం చూద్దాం ఈ ఎల్బీ నగర్, నాగోలు, ఈ దిల్సుఖ్ నగర్, కోటి, ఆబిడ్స్ ఎక్కడైనా చూద్దాము. ఈ సాయంత్రం వెళ్ళి చూద్దాము. ఇంత హాకపోదండి. ఇప్పుడు మేము అది చెక్ చేయకపోతే ఏమంటారు? రేపు ఏమైనా జరిగితే ఏం చేస్తున్నారు? తనిఖీలు ఈ రోజే పేపర్లు వచ్చింది, ఆటో రిక్షాలు తనిఖీ చేయట్లేదని ఏదో ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ పేపర్లు వచ్చింది. ఖచ్చితంగా తనిఖీ చేస్తాము. మీరు పంపించకండి. మీరు అన్ని ఉన్న వెహికల్ చెక్ చేసి పంపించండి. ఇప్పుడు 4 మంచి హ్యాపీగా పంపించండి అండి. 15 మంది ఏంటండి? నాకు అర్థం కాదు. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్.